నాగఫణి కృష్ణ. నా పేరు దైత నాగఫణి కృష్ణ. మా గురువు గారి పేరు కమలా అశ్వత్థామ గారు. మీరు ఏదే వీణా ఇన్స్ట్రుమెంట్ కేటగిరీ సీనియర్స్ కేటగిరీలో పార్టిసిపేట్ చేశాను. తెలంగాణ గవర్నమెంట్ ఇంకా ఇలాంటివి చెప్పండి. తెలంగాణ గవర్నమెంట్ ఇంకా ఇలాంటివి పెడుతూ మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని. ఇవాళ మీకు ఏ ప్రైజ్ వచ్చిందండి? థర్డ్ ప్రైజ్ వచ్చిందా? ఏ కీర్తన మీద మీరు వీణానాదం? మాయమాల గౌల రాగంలోని దేవదేవ కలయామితే కీర్తన వాయించాను. చెప్పండి మేడం, మీరు చెప్పండి. జస్ట్ మీ పేరు? దైత మహాలక్ష్మి. నేను కమలా గారి దగ్గర వీణా చెన్నై నుంచి ఆన్లైన్లో నేర్చుకుంటున్నాను. ఈరోజు నాకు వీణా సీనియర్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఎక్కడ మీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ మేడం? ఇన్స్టిట్యూట్ ఏం లేదు, ఆన్లైన్లో నేర్చుకుంటున్నాను. ఓ వెరీ గుడ్. ఆన్లైన్. అచ్చా, మీరు ఏ కీర్తన మీద మీకు ఇవాళ సెకండ్ ప్రైజ్ వచ్చింది? నేను ఆనంద భైరవి కృతి మరివేరే గతి వాయించాను కాంపిటీషన్లో. ఈరోజు ఎలా అనిపించింది మేడం? ఇంత గొప్ప వేదిక మీద బహుమతి అనుకున్నారు మీ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్. ఎలా అనిపించింది ఇంత గొప్ప వేదిక మీద? ఇవాళ సృజనోత్సవంలో మీరు అవార్డు తీసుకున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా ఇదే ఫస్ట్ టైం గవర్నమెంట్ తరఫున అవార్డు తీసుకోవడం అనేది. సో నాకు చాలా ఆనందం అనిపించింది. ఇలాగే ముందు ఇంకా చెయ్యాలి అని అనుకుంటున్నాను. చెన్నై మద్రాసులో ఏమో చేశారన్నారు ట్రైనింగ్? మద్రాసులో మైలాపూర్ ఫైనాన్స్ దాంట్లో ప్రైజ్ వచ్చింది. ముంబై షణ్ముఖానంద. మీ డ్రీమ్ ఏంటి? ఏమవ్వాలి లాస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక ఏం అవ్వాలంట మీ డ్రీమ్, మీ అంబిషన్, మీ గోల్? నా అంబిషన్ బిజినెస్ పెట్టాలని. సూపర్ బాబు, మీ అంబిషన్ ఏంటి? ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? అంటే నాది బీఫార్మసీ డిగ్రీ నాది. ఓకే. మెడికల్ ఫార్మా కంపెనీలో ఓకే. అంటే ఆ జాబ్ చేయాలి మెడికల్ ఫార్మా కంపెనీ. ఇంత గొప్ప వేదిక ఇక్కడ ఇంటర్వారు వచ్చింది, పెద్ద పెద్దలు అవార్డ్స్ తీసుకున్న వేదిక, ఈ వేదిక మీద మీరు సన్మానం జరగడం, ఇది బహుమతి అనుకోవడం, హౌ డూ ఫీల్ అబౌట్? ఆనందంగా ఉంది. ఇదే ఫస్ట్ టైం నేను ఇలాగా ఇంత పెద్ద హైదరాబాద్లో రవీంద్ర భారతి దీంట్లో తీసుకోవడం ఫస్ట్ టైం నాది. ఇంత పెద్ద స్టేడియం స్టేజ్ మీద. మీకు వీణా ట్రైనింగ్ ఇచ్చిన గురువు గారి గురించి అనమాట. కమలా అశ్వత్థామ గారు. ఆవిడ ఆ మేడం ఒక 50 years నుంచి చెన్నైలో ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో ఆవిడ వర్క్ చేశారు 50 years నుంచి. ఇప్పుడు ఆవిడకి 92 years అయినా కూడా ఏమీ కష్టం అనుకోకుండా ఆవిడ మా కోసం క్లాసెస్ చెప్తున్నారు. ఎన్నేళ్ళ నుంచి నేర్చుకున్నారు? 7 years నుంచి నేర్చుకుంటున్నాము. ఇట్లా ఎంకరేజ్ చేసి పిల్లలిద్దరికీ ఇట్లా ప్రైజ్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకా పిల్లలకి ఒక మదర్గా మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? స్టడీస్ యాజ్ వెల్ యాజ్ సంగీతం కూడా నేర్పిస్తున్నారు కదా, ఎలా వీళ్ళకి ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చింది, మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం ఇలా గవర్నమెంట్ రవీంద్ర భారతిలో మేము స్టేజ్ అవార్డు తీసుకోవడము చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, అట్లానే మేము తల్లిదండ్రులుగా మేము సపోర్ట్ ఇస్తున్నాము. మీ ఇద్దరు పిల్లలు ఈరోజు పెద్దలు చెప్పినగా బహుమతి అంటున్నారు. ఇంత గొప్ప వేదిక ఇలా ఈ సక్సెస్ని విజయాన్ని చూసి యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, గురువు గారికి, ఆర్గనైజర్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ మంచిగా చేయాలని, ఇంకా పిల్లల్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.